నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలని తమ బంధువు, తనకు తెలిసిన వ్యక్తి అని చెప్పి కొంత డబ్బుని అడ్వాన్స్గా చెల్లించినాడు. అడ్వాన్స్గా చెల్లించిన తర్వాత అతను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా రాసుకోలేడు. ఎందుకనంటే తనకు బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి రాసుకోలేదు. మొదటి వాయిదా చెల్లించినప్పుడు చెప్పొచ్చాడు, రిజిస్ట్రేషన్ అప్పుడు మిగతా డబ్బులు చెల్లిస్తానని. కానీ ఈ కొనుక్కునే వ్యక్తికి కొంత వెసులుబాటు అయిన తర్వాత మరికొంత డబ్బును తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. అయితే అమ్మే వ్యక్తి ఏం చేసినాడంటే తెలివిగా, మిగతా ఇంకా డబ్బులు నువ్వు ఇచ్చేది ఉంది కదా, ఆ డబ్బులకు గాను ఈ పేపర్ మీద సంతకాలు చేసిపోమని చెప్పి ఈ కొనే వ్యక్తి యొక్క సంతకము, అలాగే ఇతనితో పాటు వెళ్ళిన ఇతని యొక్క తల్లి యొక్క సంతకాన్ని కూడా తీసుకున్నాడు. అది 100 రూపీస్ బాండ్ పేపరు, కంప్లీట్ వైట్ పేపరు, ఏమీ రాయలేదు ఆ పేపర్ మీద, సంతకాలు తీసుకున్నాడు. అయితే మిత్రులారా, ఎప్పుడైనా సరే మీకు ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా, ఒక మంచి స్నేహితుడైనా, బంధువు అయినా, తోబుట్టు అయినా, ఎవరైనా సరే మీరు వాళ్ళను నమ్మి తెల్లటి పేపర్ మీద ఏమి రాయని ఒక బ్లాంక్ పేపర్ మీద సంతకాలు చేయకండి. ఆ పేపర్ని వాళ్ళు ప్రామిసరీ నోటుగా మార్చుకోవచ్చు, లేకపోతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ గా మార్చుకోవచ్చు, తాకట్టు పెట్టిన పేపర్ గా మార్చుకోవచ్చు. ఏ రకంగానైనా పేపర్ ని మార్చుకొని తిరిగి మీ మీద కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటది. కాబట్టి